వెల్కమ్ టు మీట్ న్యూస్. ప్రస్తుతం మనం కల్వకుర్తి పశువుల సంతలో ఉన్నాం. ఏదైతే మనకు తాండూరు దగ్గర పశువులు దాదాపు అక్కడ ఏదైతే గోవులని తరలిస్తున్న ఒక కంటైనర్ ను అక్కడ తాండూరు పిఎస్ వారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 58 గోవులు ఉన్నాయి అందులో. దాదాపు అంటే ఆవులు ఉన్నాయి కాబట్టి అందులో దాదాపుగా ఒకటే చిన్న కంటైనర్ లో 58 గోవులని పెట్టి వాళ్ళు తరలిస్తున్న ప్రాంతాన్ని వీళ్ళు ఏదైతే తాండూరు పిఎస్ వాళ్ళ కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఆ కంటైనర్ ను దాదాపుగా గోశాలకు అప్పచెప్పే క్రమంలో తిరిగి మళ్ళీ కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోకి వచ్చింది. ఇక్కడ ఏదైతే కల్వకుర్తి పశువుల సంతలో ఇక ప్రస్తుతం ఇక్కడ పెట్టారో దాదాపుగా 6 గోవులు అంటే ఇక్కడ 6 చనిపోవడం జరిగింది కూడా, వాటిని కూడా పూడ్చిపెట్టడం జరిగింది. ఇది దాదాపుగా ఇది మనకు విశాఖపట్నం నుంచి బై రోడ్డు వాళ్ళు ఏదైతే పోలీసులకు దొరకకుండా వాళ్ళు రోడ్ క్రాస్ చేసుకుంటూ తిరిగి 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 మనకి ఏదైతే కర్నూలు అటు నుంచి నాగర్ కర్నూలు తాండూరు మీద నుంచి ఏదైతే తాండూరు పిఎస్ పరిధిలోకి వచ్చినటువంటి ఈ కంటైనర్ పట్టుకొని దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇది వాళ్ళు ఆ వెహికల్స్ లో ఆ ఆవులని పెట్టి చాలా ఇబ్బందికరంగా దానిని చాలా దారుణంగా దానిని కాళ్లకు తాళ్లతో కట్టిపడేసి ఒకటే చిన్న బండిలో దాదాపు 58 ఆవులను పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 6 ఆవులు ఇక్కడ ప్రాణాలు పోయిన తర్వాత దాంట్ని ఇక్కడ పూడ్చడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ కు వీటిని కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి మీరు ఈ గోవులని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంటున్నారు కాబట్టి దీంట్లో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే క్రమంలోని ఏదైతే మున్సిపల్ కమిషనరు మరియు అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పశువైద్య శాఖ ఈ 3 డిపార్ట్మెంట్ల పర్యవేక్షణలో ఈ రోజు గోవులను ఇక్కడ ఉంచడం జరిగింది. వారికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇక్కడ మొత్తం మున్సిపల్ పరిధిలో నుంచి ఇక్కడ వీటిని దానిలో చూసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ గోవులు మాత్రం చాలా ఇబ్బందికరంగా దాంట్లోని చాలా నీరసంగా కొన్ని అయితే చాలా ఇప్పటికీ కొన్ని కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నవి. ఆ ఆవులను కూడా ఇక్కడ వెటర్నరీ వాళ్ళు వాటిని పరీక్షించి వాటికి ఎలాంటి వైద్యం అందించాలి, ఎలా దాన్ని తీసుకెళ్లాలి సో అనే ఆలోచన విధానంతో ఇప్పటికైతే వాళ్ళు వెటర్నరీ వాళ్ళు వచ్చి ఆవులని ఆరోగ్య పరిస్థితిని వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పటికీ అవి ఎక్కడ కూడా ఫుడ్ తీసుకోకుండా ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోని ఇక్కడ చూస్తున్నట్టయితే సందర్భం ఇక్కడ దాదాపు 58 ఆవులకు దాదాపు 6 ఆవులు చనిపోతాయి. 52 ఆవులు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తిగా మున్సిపల్ అండ్ రెవెన్యూ అట్లాగే పశువైద్య శాఖ వీళ్ళ పరిధిలో ఈ ఆవులని రక్షించడం జరుగుతుంది. ఇది కోర్టులో ఉంది. ఆ కోర్టు దాదాపు నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు. ఆ కోర్టు ఎలా అంటే ఆ యజమాని వచ్చిన తర్వాతనే ఇవి మళ్ళీ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఆ యజమానికి ఈ ఆవులని అప్పచెప్పడం కూడా జరుగుతుంది. అది రూల్ ప్రకారంగా వారి యజమాని ద్వారాకే మళ్ళీ ఇవి వారికే చెందాయి కాబట్టి అప్పటి వరకు ఆ కేసు ఏదైతే కోర్టు పరిధిలో ఉంది అది వచ్చేసరికి దీని మొత్తం దీని ఆలన పాలన పూర్తిగా కల్వకుర్తి మున్సిపల్ అండ్ రెవెన్యూ అట్లాగే పశువైద్య శాఖ పరిధిలో ఉంటుంది. దీని మొత్తానికి ఇక్కడ కల్వకుర్తి పశు సంతలో మొత్తానికి ఇక్కడ ఉన్నామంటే చూస్తూనే ఉండండి మీట్ న్యూస్. నేను సార్